వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే మేము బాపట్ల వెళ్తున్నాం. సో చూడండి, ఇప్పుడు మంచిగా ఇక్కడ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఇక్కడ లైట్గా డ్రిజ్లింగ్ లాగా అవుతుంది. మనమేమో హైవే ఎక్కేసినాం. ఇక్కడ డైరెక్ట్ మనం ఓఆర్ఆర్ ఎక్కేసినాం. డిస్కసింగ్ అనమాట, ఫస్ట్ బాపట్ల వెళ్ళాలా లేకపోతే విజయవాడ వెళ్ళాలా అని చెప్పి. సో డిస్టెన్స్ బట్టి చూద్దాం ఎక్కడ వెళ్దాం ఫస్ట్ అని చెప్పేసి. షూస్ తడిసిపోయినాయి అని చెప్పేసి షూస్ కడుక్కుంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ బాగుంది, ఇట్లా కింద ఇట్లా కాలువలాగా మంచిగా. ఇక్కడేమో మేము కష్టపడుతుంది, మేమేమో ఇక్కడ తినడానికి రెడీ అయిపోయాం. తెలంగాణలో వండుకొని ఆంధ్రాలో తింటుంది. కాటన్ అన్నమాట, మొత్తం అంతా కాటన్. చూడండి చూడండి బంతిపూలు ఎంత బాగున్నాయో. సో ఒకటి తెంపుదాం మనం ఇక్కడ. నాకు తెంపాలంటే బాగా వేస్తుంది, బట్ ఎట్లా నీవు తెంపి బతుకమ్మకప్పుడు తయారు చేస్తారు కదా, దీంతో బతుకమ్మని చేస్తారు. హలో గాయ్స్, సో ఫైనల్లీ మనం బీచ్కి వచ్చేసినాం. సో ఇదే బాపట్ల బీచ్. ఇక్కడ వైట్ శాండ్ ఉంటుంది. సో ఇక్కడికి వస్తే మీరు ఇంకా గ్లో అవుతారు. చూడండి చూడండి. ఆఫ్టర్ లైక్ 6.5 hours తర్వాత ఫైనల్గా ఇక్కడికి రీచ్ అయిపోయాం. హార్స్ రైడింగ్ కూడా ఉంది. కావాలంటే మీరు ఇట్లా బీచ్లో అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇలా వెళ్ళొచ్చు. వావ్, సన్సెట్ వాజ్ లైక్ సో ఆసమ్ నౌ. సో మేము వచ్చింది ఇప్పుడు ఈవినింగ్ 5:30 అయింది. ఈ బీచ్ యాక్చువల్లీ వాటర్లోకి వెళ్ళడం 6 వరకు క్లోజ్ అంట. సో నార్మల్గా బీచ్లో ఇక్కడ ఎంజాయ్ చేయాలి, వాటర్లో వెళ్ళకుండా అనుకుంటే 8-9 వరకు ఉండొచ్చు అంట. ఇంకా కొంచెం ఆడుకుందాం అనుకున్నాం, కానీ టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోండి అని అంటున్నాం. నైట్ టైం ఇట్లా ఉంటుంది ఇక్కడ బీచ్ దగ్గర. అలా తిరగవచ్చు, కానీ బీచ్ లోపలికి మాత్రం ఓన్లీ 6 వరకే ఉంది. కూడా వాటికి కూడా టైం తెలుసు, అవి కూడా 6 వరకు బయటకు వచ్చేసినాయి కూడా. ఫిషెస్ కావాలి ఫ్రెండ్స్, సీ ఫుడ్. ఐమ్ అనేబుల్ టు బ్రీత్ నౌ బికాస్ ఆఫ్ దిస్ ఫిష్ స్మెల్. అండి తేజస్విని బిగ్ బజార్ అంట. ఎందుకు, ఏం చేస్తే ఇది మళ్ళీ షోకేస్కి పెడతావా మన ఇంట్లో? షోకేస్కి అవి తీసుకుంటాం మనం మళ్ళీ. మా ఇంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మ్యాక్సిమం. ఏదైనా ఐటమ్ 10 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు. Who is this beautiful lady? Cowboy. Oh, yes. మంచిగా అక్కడ బీచ్ పక్కనే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. మీకు క్వశ్చన్ చెప్తాను. ఏంటిదంటే మేము 4 years బ్యాక్ సేమ్ ప్లేస్కి వచ్చామన్నమాట. సో థింగ్ ఏంటంటే మేము వచ్చింది సేమ్ హోటల్కి ప్లస్ సేమ్ రూమ్ కూడా. యాక్చువల్లీ ఒకటి కింద ఒకటి మీద ఒకటి తీసుకున్నాం. లాస్ట్ టైం మేము వచ్చిందేమో మా అత్త వాళ్ళతో వచ్చినాం, మా అమ్మమ్మ వాళ్ళందరూ ఉన్నారు. ఈసారి ఏమో ఓన్లీ మా ఫ్యామిలీ వచ్చిందనమాట. సో లాస్ట్ టైం ఈ టైంకి డిఫరెన్స్ ఏంటిదంటే లాస్ట్ టైం వాళ్ళు లేరు, లాస్ట్ టైం వాళ్ళు ఉన్నారు, ఈ టైం వాళ్ళు లేరు, అంతే. సో థింగ్ లాస్ట్ టైంకి ఈ టైంకి సేమ్ ప్లేస్ సేమ్ రూమ్. వాట్ ఎ కోఇన్సిడెన్స్ కదా, దొరకడం ఇంకా అది చాలా గ్రేట్ అసలు. సో ఈరోజుకి ఇది అయిపోయింది, డే 1 బ్లాగ్ అయిపోయింది. సో మళ్ళీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామని. నిన్నేమో శ్రీలంక బీచ్ వెళ్ళినాం కదా, బట్ టైం అనేది
సెట్ అవ్వలేదు, సరిపోలేదు యాక్చువల్గా. సో ఈరోజు మళ్ళీ శ్రీలంక బీచ్ టైడ్ లైన్స్కి వెళ్తున్నాం. సో చూస్తాం అక్కడ ఎలా ఉంది, ప్లేస్ ఎలా ఉంది ఏంటిదని. ఇన్ కేస్ అక్కడ బాగాలేకపోతే ఇంకో బీచ్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. సో చూద్దాం. ఏంటంటే ఇక్కడ చూడండి, చుట్టూరా పొలాలు ఎంత బాగున్నాయి అంటే చాలా. అటేమో పొలాలు, ఇటు సైడ్ ఏమో కాలువలాగా చాలా లెంతీగా ఉంది. యాక్చువల్ అయితే టైడ్ లైన్స్ లేదని మేము ఇంకో బీచ్కి వచ్చినాం అనమాట. సో అక్కడ అయిపోయింది కదా టైడ్ లైన్స్ అని, శ్రీలంక టైడ్ లైన్స్ అని చెప్పి. సో మేము ఇక్కడ పాండురంగారావు బీచ్కి వచ్చినాం అనమాట. మా ఫ్రెండ్ చెప్పింది శ్రీలంక బీచ్ జనాలు ఉంటారు, లైక్ ఇది కూడా బాగుంటుంది అని చెప్పేసి. చుట్టూ జనాలు లేరు, పీస్ఫుల్గా ఓన్లీ మనమే ఉండాలి, ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. వేవ్స్ మాత్రం హైలైట్, హైలైట్ అంటే హైలైట్. సో ఇప్పుడు మా హోటల్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాం. అన్ని లగేజ్ అంతా ప్యాక్ చేసేసాం. సో ఫైనల్గా ఎక్కడ వచ్చాం మనం ఇప్పుడు? విజయవాడ. ఎన్ఎస్ బ్యాక్ వచ్చినాం మళ్ళీ మనం విజయవాడ. 23లో వచ్చాము, ఇప్పుడు మళ్ళీ 25లో వచ్చాము. 2 years బ్యాక్. సో సేమ్ ఇదే ప్లేస్, ఇదే టీ స్టాల్, ఇదే రూము, అదే కథ. నేను అప్పట్లో నేటి చిట్టి ఇడ్లీలు, చిట్టి ఇడ్లీలు టీ సేమ్ ప్లేస్. ఏంటో ఈసారి అన్ని కోయిన్సిడెన్స్. నా బాపట్ల కూడా సేమ్ రూమ్, సేమ్ హోటల్, ఇక్కడ కూడా సేమ్ హోటల్, సేమ్ రూమ్. చెప్ ఐలాపురం కన్వెన్షన్ సెంటర్. ఆ చెల్లకి ఏంటిదంటే ఇక్కడ బుక్స్ అంటే చాలా పిచ్చి అనమాట. ఎక్కడైనా బుక్స్ చూసిందంటే చాలు అక్కడ అయిపోతుంది. బుక్స్ అనే కాదు, స్టేషనరీ ఉంటే సరిపోతుంది. ఆమెకు అన్ని ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. చూడండి మళ్ళీ ఏదో బుక్స్ తీసుకుంటుంది. ఇక్కడ హ్యారీ పాటర్స్వి కూడా టోటల్ సిరీస్ బుక్స్ ఉన్నాయి చూడండి. ఈ బుక్స్ అన్నీ చూస్తుంటే ఒక బుక్ అనిపించింది ఇక్కడ. ఏంది సార్ ఇది? ఇది ఏంటంటే ఇట్లా కూడా అమ్ముతారా? ద ఫేమస్ సెంటర్, దీని పేరు బీ సెంటర్ అంట. విజయవాడలో ఫేమస్ సెంటర్. మేము ఎప్పటికెళ్ళో ఒక దానికోసం ట్రై చేస్తున్నాం. అదేంటి తెలుసా? యూనో ఫ్లిప్ అనమాట. ఫైనల్లీ వి గాట్. నేను ఎప్పుడు మా డాడీ పార్టీ, వైట్ మా చెల్లె ఎప్పుడు మమ్మీ పార్టీ. ఏం లేదు, మా డాడీ తీసుకున్నారు షూస్, బాగున్నాయి. తెలుసు కదా మన హైదరాబాద్లో తీసుకొని ఇక్కడ అమ్ముతారు. ఇట్స్ ఓకే, బట్ ఏం చేయలేము. అన్నీ ఓవర్ రేటెడ్. కానీ సో ఫైనల్గా వచ్చేసినాం రూమ్కి. కొంచెం రెస్ట్ తీసుకొని షాపింగ్కి వెళ్ళాం. సో షాపింగ్ది కొంచెం వీడియో తీసినాం. ఏదో కొంచెం టైర్డ్గా అదేదో తీసుకుని వచ్చేసాం అనమాట. సో డే 2 ఈరోజుతో ఇదంతా కంప్లీట్ అయిపోయింది. సో రేపు మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్. వెయిటింగ్ అనమాట. నీది సెట్ దోశ, నాది బోండా, మమ్మీదేమో మసాలా దోశ, మా డాడీ దొరుకుతాం. ఫైనల్గా ట్రిప్ అయితే అయిపోయింది, విజయవాడ అండ్ బాపట్ల ట్రిప్. ఇది 2 day ట్రిప్ అనమాట. సో 3rd day ఎట్లయినా కానీ రిటర్న్ హైదరాబాద్ అయిపోయింది. సో వచ్చేసినాం, ఫ్రెష్ అప్ అయిపోయినాం, అంతా అయిపోయినాం. ఆడ టెంపుల్ దగ్గర వీడియో తీయలేదు, ఎందుకనంటే టైం లేదు, ప్లస్ ఫోన్స్ కూడా అలో లేకుండే, అందుకని చెప్పేసి మేము వీడియో తీయలేదు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే టెంపుల్ దగ్గర ఫుల్ రష్ ఉన్నారు, దర్శనానికి 5 hours పడుతుంది అని చెప్పేసి ఇంకా ఫోన్స్ కూడా ఏం తీసుకెళ్ళలేదు. బట్ మిగతాదంతా అక్కడ బీచ్ అదంతా కవర్ చేసినాం, చిన్న చిన్న షాపింగ్ అంతా కవర్ అయిపోయింది అనుకోండి. సో ఫైనల్గా అయితే
ఈ వీడియోతోటి 2 days ట్రిప్ విజయవాడ అండ్ బాపట్ల ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సో మీరు మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.